హాయ్! నమస్తే. వెల్కమ్ టు మామా కిచెన్. ఇవాళ నెల్లూరు చేపల పులుసు, నోరూరించి నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రండి. నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు. అందులో ఫస్ట్ మనకి కావాల్సింది చేప. ఈ చేప ఇది కట్ల 800 గ్రామ్స్ ఉంది. తెలుగులో బొచ్చ అంటారు దీన్ని. బాగా కడిగి క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టా. నెక్స్ట్ ముఖ్యమైన పదార్థము చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజులో తీసుకున్నా. దీన్ని మొత్తం శుభ్రం చేసి దాన్ని నీళ్ళలో ఒక అరగంట నానబెట్టి ఇలా గుజ్జు తీసా. చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2 మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్నాం. ఒక పెద్ద ఆనియన్ దీన్ని జస్ట్ స్లైస్గా కట్ చేసుకున్నా. ఉప్పు, సాల్ట్ ఇది రాళ్ళుప్పు అరౌండ్ 1.5 టీ స్పూన్ తీసుకున్నా. దీన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత రుచి తగ్గట్టు దీన్ని సెట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 4 తీసుకున్నా. ధనియాలు 2 టీ స్పూన్లు, మిరియాలు ఒక 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఈ 5 పదార్థాలు దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. కారం 2.5 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు. సో ఇది గ్రౌండ్నట్ ఆయిల్ హాఫ్ కప్ తీసుకున్నాం. కొత్తిమీర కొద్దిగా తీసుకొని దాన్ని కట్ చేసాం. సన్నగా కట్ చేసాం. వెల్లుల్లిపాయలు ఒక 5 చాలు, 5, 6. కరివేపాకు కొద్దిగా, ఆవాలు కొద్దిగా. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు తయారు చేసే పద్ధతి చూద్దాం. దీనికోసం ఒక వెడల్పైన గిన్నె కావాలి. సో వెడల్పైన గిన్నె అయితేనే బాగుంటుంది చేపల పులుసుకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టి కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. పాత్ర వేడెక్కింది. ఇప్పుడు 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాను. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా. ఆనియన్ వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఎర్రగా గోల్డెన్ ఎల్లో కలర్ రావాలి. ఇక్కడ ఒక 2 విషయాలు చెప్తాను నేను వంట చేసేదానికి. ఏ వస్తువు ఎప్పుడు వేయాలి, ఏ ఐటమ్ ఎప్పుడు వేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత దానికి కావాల్సిన టైం ఇవ్వాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పడితే అప్పుడు వేసేసి త్వరగా చేస్తే అది టేస్ట్ రాదు. ఈ 2 విషయాలు వంట చేసే వాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయింది. టమాటా వేస్తాము. టమాటా వేసి బాగా మగ్గాలి. టమాటా బాగా మగ్గాయి. పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చా దంచి ఇందులో వేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా హాఫ్ వేసుకున్నాను. హాఫ్ గార్నిష్కి కావాలి.
ఇది బాగా మగ్గింది. ఇప్పుడు చేపలు వేస్తున్నాను. ఇట్లా కిందంతా స్ప్రెడ్ చేసి చేపలు దాని మీద ఒకదాని మీద ఒకటి ఉంచకుండా విడివిడిగా వేస్తాము. ఇప్పుడు చేపలను ఒక్కొక్కటి రివర్స్ చేస్తున్నాను. ఈ సైడ్ బాగా మగ్గాయి. తర్వాత కారం వేస్తున్నాను. 2.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. చింతపండు పులుసు పోస్తున్నాను. తగినంత వాటర్ పోస్తున్నాను. ముక్క ఉడకాలి కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ పోస్తున్నా. ఇది సఫిషియెంట్ అనుకుంటా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగా గరిటె పెట్టకూడదు. స్పూన్ పెడితే మొత్తం అంతా ముక్కంతా చెదిరిపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి కవర్ చేసుకొని 5 minutes వెయిట్ చేయాలి. సో 2 నిమిషాలు అయింది. తీసి మళ్ళీ కలుపుతున్నాను. కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కలర్. సో అనదర్ 3 minutes వెయిట్ చేద్దాం. సో ఫైనల్గా ఈ మసాలా పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ వేసి దించేద్దాం. సో ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇట్ ఈస్ రెడీ నౌ. నోరు నుంచి చేపల పులుసు రెడీ అయింది. 1/2 hour చల్లార్చాను. చల్లార్చి ఇందులో అన్నంతో పాటు దాని టేస్ట్ కాకుండా సూపర్గా వచ్చింది. ఇంకా ఉప్పు కారం బాగా పట్టింది. నైస్గా ఉంది. నైస్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఒక విషయం ఏంటంటే చేపల కూర వేడి వేడి తింటుంది. కనీసం 1/2 hour అయినా చల్లార్చిన తర్వాత ఉప్పు కారం దానికి చింతపండు పులుసు అన్నీ బాగా మగ్గిన తర్వాతే అది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఓకే.